వెల్కమ్ బ్యాక్ టు బ్లూప్రింట్ స్టడీ ఛానల్. ఇది ఏపీఎస్సీఆర్టీ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ మీద బేస్ చేసిన ఇంగ్లీష్ కంటెంట్ మీద బేస్ చేసిన ఎంసీక్యూస్. ఈ ఎంసీక్యూ టెస్ట్ నంబర్ 62. సో మనం క్లాస్ 3 నుంచి స్టార్ట్ చేసాము. 3, 4, 5 ఏమో ఏపీఎస్సీఆర్టీ పుస్తకాలు, 6th నుంచి మనకి 10th వరకు ఏపీఎస్సీఆర్టీ పుస్తకాలు, ఎన్సీఆర్టీ పుస్తకాలు సేమ్. ఓకే, సో బీహైవ్ క్లాస్ 9th నుంచి లెసన్ నెంబర్ 6ని మనం ఈ వీడియోలో కంప్లీట్ చేద్దాం. ఓకే, సో ఈ ఎంసీక్యూస్ ఇంగ్లీష్ కంటెంట్ మీద బేస్ చేసి ఉన్నాయి. లెసన్లోంచి మనని క్వశ్చన్ ఆన్సర్స్ టెట్ ఎగ్జామినేషన్స్లో లేదా టీచర్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్స్లో అడగరు. ఓకే, సో ఈ వీడియోస్ మనకి ఏ ఎగ్జామ్కి పనికొస్తాయి, మనకి ఏపీ టెట్కి, ఏపీ డిఎస్సికి, సీటెట్కి, ప్లస్ ఏ సెంట్రల్ గవర్నమెంట్ టీచర్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ అంటే కేంద్రీయ విద్యాలయ అవని, నవోదయ అవని, రైల్వే స్కూల్స్ అవని, అలా ఏ సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్ టీచర్ ఎగ్జామినేషన్ ఉన్నా కూడా దానికి ఈ వీడియోస్ మీకు పనికొస్తాయి. ఓకే, సో ఒకసారి మీరు ఈ కంటెంట్ 3 నుంచి 10th వరకు సరిగ్గా ప్రిపేర్ అయిపోతే అది మీరు ఏ ఎగ్జామ్కైనా దాన్ని మీరు వాడుకోవచ్చు. ఓకే, సో ఈ లెసన్ ఏంటి, మై చైల్డ్హుడ్ అని చెప్పి ఒక లెసన్ అండ్ నో మెన్ ఆర్ ఫారెన్ అన్న పోమ్, దీని మీద బేస్ చేసిన ఎంసీక్యూస్. వీడియో కొంచెం లాంగ్గా ఉంటుంది ఎందుకంటే ఐ వాంటెడ్ టు కంప్లీట్ దిస్ లెసన్ నెంబర్ 6 ఇన్ దిస్ వీడియో. సో 60 ఎంసీక్యూస్. మీకు ఆన్సర్ వస్తే మాత్రం కామెంట్ బాక్స్లో డెఫినెట్లీ కామెంట్ని రాయాలి. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఫ్రేజ్ ఈజ్ యూజ్డ్ వైల్ గివింగ్ యోర్ ఒపీనియన్? మీదో నలుగురు కూర్చునితో డిస్కషన్ చేసుకుంటున్నారు. ఓకే, సో ఆ డిస్కషన్ ఆ ముగ్గురు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో యూ ఆల్సో వాంట్ టు గివ్ యోర్ ఒపీనియన్, మీ ఆలోచన ఏంటి, ఓకే, మీ వ్యూ పాయింట్ ఏంటి అన్నది మీరు ఆ డిస్కషన్లో వాళ్ళ ముందు పెడదామనుకుంటున్నారు. విచ్ ఫ్రేజ్ ఈజ్ యూజ్డ్ వైల్ గివింగ్ యోర్ ఒపీనియన్, దానికి ఈ 4 ఏది వాడతారు? వాట్ డూ యూ థింక్, ఇఫ్ యూ ఆస్క్ మీ, డూ యూ అగ్రీ, కెన్ యూ సే దాట్ అగైన్? వైల్ గివింగ్ యోర్ ఒపీనియన్, నలుగురిలో మనం మాట్లాడేది మన ఆలోచన చెప్పాలి అనుకున్నప్పుడు ఇఫ్ యూ ఆస్క్ మీ, నన్ను అడిగితే అంటాం కదా, దట్ ఈస్ మన ఆలోచనని, మన వ్యూ పాయింట్ని, మన ఒపీనియన్ని చెప్తున్నాం. ఓకే, సో అలా మన ఒపీనియన్ని మనం చెప్దాము అనుకున్నప్పుడు ఇలాంటిది ఏది కనిపించినా మీకు ఆప్షన్లో యూ షుడ్ బీ ఏబుల్ టు ఐడెంటిఫై ఇట్. ఓకే, ఇక్కడ ఏం చేసాం, వైల్ గివింగ్ యూ ఒపీనియన్ అంటే ఇఫ్ యూ ఆస్క్ మీ అన్నదే ఐడెంటిఫై చేసాం. ప్రతిసారి అదే ఇస్తారని నేను లేదు కదా, అది నేను ఫ్రేమ్ చేసిన ఎంసీక్యూ. సో ఇలాంటిది ఏది వచ్చినా కూడా మీకు ఆప్షన్లో వెన్ యూ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ యోర్ ఒపీనియన్, యూ వాంట్ టు ఎక్స్ప్రెస్ యోర్ వ్యూ పాయింట్ అన్నప్పుడు I think that, in my opinion, it seems to me that I am of the view that, as far as I know, if you ask me, ఇలా ఏది కనిపించినా కూడా దీన్ని మన ఒపీనియన్ని మనం పెట్టడానికి చెప్పే ఫ్రేజ్ అన్నది ఐడెంటిఫై చేయాలి. విచ్ ఫ్రేజ్ ఈజ్ యూజ్డ్ టు సే వాట్ అదర్ పీపుల్ థింక్, వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా అన్నమాట. ఓకే, వాట్ అదర్ పీపుల్ థింక్. According to some, in my opinion, I think that, if you ask me. చాలా ఆబ్వియస్గా ఉంది కదా, ఇదంతా ఏంటి, మై ఒపీనియన్, ఐ థింక్, ఇఫ్ యూ ఆస్క్ మీ, ఇదంతా కూడా మై ఒపీనియన్ గురించి ఉంది ఇక్కడ. ఓకే, ఎలిమినేషన్ ప్రకారం కూడా సమ్ టైమ్స్ యూ కెన్ అరైవ్ ఎట్ ద ఆన్సర్, ఎవ్రీ టైమ్ అని చెప్పను నేను. విచ్ ఫ్రేజ్ ఇస్ యూజ్ టు సే వాట్ అదర్ పీపుల్ థింక్ అకార్డింగ్ టు సమ్, కొంతమంది ప్రకారం అనమాట. ఓకే, సో అకార్డింగ్ టు సమ్ అని నేను ఈ ఎంసీక్యూలో ఫ్రేమ్ చేసి ఇచ్చా. సో మీకు ఏం రావచ్చు, అవతల వాళ్ళ ఒపీనియన్ అంటే అకార్డింగ్ టు సమ్, క్వైట్ అ ఫ్యూ థింక్, సమ్ అదర్స్ ఫేవర్, 30% ఆఫ్ ద పీపుల్ డిసగ్రీ, 50% ఆఫ్ దెమ్ స్ట్రాంగ్లీ ఫీల్. ఇలాంటివి ఏది కనిపించినా కూడా యూ షుడ్ అండర్స్టాండ్ దాట్ దిస్ ఈజ్ అబౌట్ వాట్ అదర్ పీపుల్ థింక్ గురించి మనం ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు ఈ ఫ్రేజెస్ని మనం వాడాలి. థర్డ్, విచ్ ఫ్రేజ్ ఈజ్ యూజ్డ్ టు ఆస్క్ ఫర్ అదర్స్ ఒపీనియన్. ఓకే, ఇక్కడ మనము వాళ్ళని అడగట్ల అవతల వాళ్ళని, వీఆర్ ఓన్లీ సేయింగ్ అవతల వాళ్ళు ఏం ఆలోచిస్తారు అన్న దాని గురించి. ఇది వెన్ యూ వాంట్ టు ఆస్క్ అదర్ పీపుల్స్ ఒపీనియన్, అప్పుడు ఇట్ సీమ్స్ టు మీ దాట్ క్వైట్ ఎ ఫ్యూ థింక్, 50% ఆఫ్ దెమ్ స్ట్రాంగ్లీ ఫీల్, వాట్ డూ యూ థింక్ అబౌట్?
Which phrase is used to ask for others' opinion? ఓకే, మీ ఒపీనియన్ ఏంటి, మీరేమనుకుంటున్నారు అన్నదానికి ఈ నాలుగిట్లో మనం ఏమని చెప్పి అడుగుతాం. ఇట్ సీమ్స్ టు మీ అన్నప్పుడు మన వ్యూ పాయింట్. ఈ రెండు ఏమో అవతల వాళ్ళు ఏమనుకుంటారు, వాట్ అదర్ పీపుల్ ఫీల్. ఓకే, కానీ మనం అవతల వాళ్ళని మీ ఒపీనియన్ ఏంటి అన్నప్పుడు వాట్ డూ యూ థింక్ అబౌట్ అని చెప్పి అడుగుతాం. ఓకే, వాట్ డూ యూ థింక్ అబౌట్ ద డిఎస్సి ఎగ్జామ్స్ అని చెప్పి అడుగుతాం కదా. సో ఆస్కింగ్ అదర్ పీపుల్స్ ఒపీనియన్స్, మీకేమనిపిస్తుంది, ఎగ్జామ్స్ అవుతాయా అవ్వవ ఇయర్ అలా అనమాట. ఓకే, సో ఇది నేను ఫ్రేమ్ చేసిన ఎంసీక్యూ కదా. సో ఇలాంటి ఫ్రేజ్ ఏది కనిపించినా కూడా మీకు అవతల వాళ్ళ ఒపీనియన్ మనం అడగటానికి అన్నది మీరు ఐడెంటిఫై చేయాలి. వాట్ డూ యూ థింక్ అబౌట్, వాట్ డూ యూ థింక్ ఆఫ్, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అబౌట్, డూ యూ అగ్రీ విత్ దిస్, డస్ దిస్ మేక్ యూ బిలీవ్, ఇవన్నీ కూడా మనం అవతల వాళ్ళ ఒపీనియన్ని అడగటానికి. ఓకే, 4. థింక్ అండ్ రైట్ ఎ షార్ట్ అకౌంట్ ఆఫ్ what life in Rameshwaram in the 1940s must have been like. Okay, what type of paragraph writing is this? Paragraph writing ki idi topic anukunte idi what type of paragraph writing is this? Okay, think and write a short account of what life in Rameshwaram in the 1940s must have been like. Rameshwaram lo 1940s lo లైఫ్ ఎలా ఉండుంటుంది అన్న దాని మీద పారాగ్రాఫ్ రాయమని చెప్పి అడుగుతున్నాం. ఓకే, సో ఆ పారాగ్రాఫ్ వాట్ టైప్ ఆఫ్ పారాగ్రాఫ్ రైటింగ్ ఇలా రాయాలి అంటే, ఈజ్ ఇట్ నరేటివ్ పారాగ్రాఫ్, ఆర్గ్యుమెంటేటివ్ పారాగ్రాఫ్, డిస్క్రిప్టివ్ పారాగ్రాఫ్, ఎక్స్పోజిటరీ పారాగ్రాఫ్. ఈ 4 ఏంటి అన్నది మీకు అర్థమైతే తప్ప ఇది ఏ టైప్లో పడుతుంది అన్నది మనం చెప్పలేం. నరేటివ్ పారాగ్రాఫ్ అంటే ఏంటి, మనం ఏదన్నా స్టోరీ చెప్పాలనుకున్నా లేదా ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే దాని గురించి చెప్పాలనుకున్నా, దేని తర్వాత ఏం జరిగింది, మన పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటి, అలా రియల్ అయినా ఇమాజినరీ అయినా ఉంటే దాన్ని మనం నరేటివ్ పారాగ్రాఫ్ అని చెప్పి అంటాం. ఓకే, ఈజ్ దిస్ ఎ స్టోరీ, దిస్ ఈజ్ నాట్ ఎ స్టోరీ. ఓకే, ఆర్గ్యుమెంటేటివ్ పారాగ్రాఫ్ అంటే ఏంటి అంటే, మనము ఏదన్నా టాపిక్ ఇచ్చి ఆ టాపిక్ గురించి ఒక పాయింట్ ఆఫ్ వ్యూ లేదా ఒక ఒపీనియన్ ఇస్తాం, దానికి రీజన్స్ ఎవిడెన్స్ ఇస్తాం. ఓకే, లైక్ వై ఎడ్యుకేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ వెల్త్, హౌ పొల్యూషన్ ఈజ్ ఎఫెక్టింగ్ ద కంట్రీ. ఇలా మనం ఏదన్నా టాపిక్ ఇస్తే దాని టు అండ్ ఫార్ రాస్తే, టు అండ్ ఫ్రో రాస్తే దాన్ని మనము ఆర్గ్యుమెంటేటివ్ పారాగ్రాఫ్ అని చెప్పి అంటాం. ఎక్స్పోజిటరీ పారాగ్రాఫ్ అన్నప్పుడు జనరలీ మనం సపోజ్ హౌ డస్ వాటర్ సైకిల్ వర్క్ అని చెప్పి అంటాం. ఓకే, సో దీని గురించి మనం ఏదైతే స్టెప్స్లో క్లియర్గా లాజికల్గా ఫ్యాక్ట్స్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి మనం ఒక ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తామో దాన్ని మనము ఎక్స్పోజిటరీ పారాగ్రాఫ్ అని చెప్పి అంటాం. ఓకే, సో డిస్క్రిప్టివ్ పారాగ్రాఫ్ అన్నప్పుడు ఒక పర్సన్ గురించి లేదా ఒక ప్లేస్ గురించి లేదా ఒక ఆబ్జెక్ట్ గురించి లేదా ఒక సిచ్యువేషన్ గురించి మనము డీటెయిల్డ్గా మాట్లాడితే అది మనము డిస్క్రిప్టివ్ పారాగ్రాఫ్ కింద తీసుకుంటాం. ఇక్కడ మనం ఏం అడుగుతున్నాము, 1940s రామేశ్వరంలో లైఫ్ ఎలా ఉండేది అని చెప్పి అంటున్నాం కదా. సో ఆ టైంలో లైఫ్ ఎలా ఉండేది రామేశ్వరంలో, మనము ఆ ప్లేస్లో లైఫ్ ఎలా ఉండేది అని ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి that falls under descriptive paragraph because we are describing the life in Rameshwaram in the 1940s. 5. A series of sentences that are organized and coherent and all related to a single topic is called a series of sentences. Series అంటే ఏంటి, ఒక లైన్గా కొన్ని సెంటెన్సెస్ ఉంటాయి. ఓకే, లైన్గా ఉన్నవన్నీ సిరీస్ కదా. a series of sentences, ఇది ఫస్ట్ సెంటెన్స్, తర్వాత సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ అన్నీ కలిపితే ఇలా వస్తుంది. ఓకే, దట్ ఆర్ ఆర్గనైజ్డ్ అండ్ కోహరెంట్ అండ్ ఆర్ ఆల్ రిలేటెడ్ టు అ సింగిల్ టాపిక్. ఒకటే టాపిక్ మీద ఈ సిరీస్ ఆఫ్ సెంటెన్సెస్ అన్నీ రాసాం. వాట్ ఈస్ ఇట్ కాల్డ్, మరత్ గ్రాఫ్, న్యూస్ రిపోర్ట్, బయో స్కెచ్, పారాగ్రాఫ్. ఒకటే ఒక మెయిన్ ఐడియా లేదా ఒక సింగిల్ టాపిక్ని తీసుకుని దాని మీద మనము డెవలప్ చేసి ఆర్గనైజ్డ్గా కోహరెంట్గా రాస్తే దాన్ని మనం పారాగ్రాఫ్ అని చెప్పి అంటాం.
Which of the following is not a part of paragraph? Okay, negation లో అడిగాను. So what are the parts of paragraph అన్నది మీకు తెలిస్తే then you will know what is not a part of a paragraph కదా. So which of the following is not a part of a paragraph? Topic sentence, supporting sentences, date, concluding sentence. Which is not a part of a paragraph? Good paragraph మనం చూస్తే డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఎ గుడ్ పారాగ్రాఫ్ ఆర్ టాపిక్ సెంటెన్స్ ఉంటుంది, ఆ టాపిక్ సెంటెన్స్ని సపోర్ట్ చేస్తూ సెంటెన్సెస్ ఉంటాయి, ఆ టాపిక్ని మనం కన్క్లూడ్ చేస్తూ క్లోజ్ చేస్తూ కన్క్లూడింగ్ సెంటెన్స్ ఉంటుంది. ఓకే, డైరీ రైటింగ్లో మనకి డేట్ ఉంటుంది కానీ పారాగ్రాఫ్ రైటింగ్లో మనం డేట్ రాయం. ఓకే, వీఆర్ ఓన్లీ టాకింగ్ అబౌట్ అన్ ఐడియా. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ఎ పారాగ్రాఫ్ అన్నప్పుడు ఆప్షన్ 3 డేట్ ఈజ్ యువర్ ఆన్సర్. Choose the characteristics of a paragraph from the given options: coherence, unity, climax. క్లైమాక్స్ అనేది మనకు దేంట్లో కనిపిస్తుంది? క్లైమాక్స్ అనేది మనకి స్టోరీ రైటింగ్లో కనిపిస్తుంది. ఓకే, పారాగ్రాఫ్లో కనిపించదు. పారాగ్రాఫ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ మనం చూస్తే ద ఫస్ట్ వన్ ఇస్ యూనిటీ, సెకండ్ ఇస్ కోహరెన్స్, దెన్ టాపిక్ సెంటెన్స్ ఉండాలి, అండ్ ఆ టాపిక్ ఆ ఐడియాని మనము సరిగ్గా డెవలప్ చేయగలగాలి. అంటే ఏదో ఒకటి రాయటం కాకుండా కొంచెం పాయింట్స్ ఉండాలి దాంట్లో. ఓకే, దట్ ఈస్ adequate development. ఓకే, సో దీస్ 4 ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పారాగ్రాఫ్. వీటిని మీరు గుర్తుంచుకోవాలి. ఓకే, సో చూస్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ పారాగ్రాఫ్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్ అన్నప్పుడు కోహరెన్స్ ఉంది, యూనిటీ ఉంది. ఓకే, సో ఆప్షన్ ఏ అండ్ బి ఇస్ ద ఆన్సర్. ఈ 4 మీకు గుర్తుంటే తప్ప మీరు సపోజ్ ఇదే క్వశ్చన్ నేను నెగేషన్లో అడిగినప్పుడు మీరు ఐడెంటిఫై చేయలేరు. Which of the following is not a feature of a paragraph? చలో అడిగేసా కదా. Which is not a feature? Unity is a feature. Topic sentence is a feature. Adequate development is a feature. Coherence is a feature. Okay, coincidence అనేది it is not a feature. Which of the following is not a feature? Coincidence. Coherence anunte that's a feature. Option 2 is your answer. A good paragraph can be developed by having the following elements. ఇందులో ఏమేమి ఉండాలి? ఒక గుడ్ పారాగ్రాఫ్ మనం రాసాము అంటే దాంట్లో ఏమేమి ఉండాలి? టాపిక్ సెంటెన్స్, సపోర్టింగ్ సెంటెన్స్, కన్క్లూడింగ్ సెంటెన్స్, టైటిల్, డేట్, రైటర్స్ నేమ్, హెడ్లైన్, బాడీ సమ్మరీ, ఇంట్రడక్షన్, ఎగ్జాంపుల్స్, రెఫరెన్సెస్. ఈ ఎంసీక్యూస్ ఏవి కూడా రోట్ మెమరీ చేయడానికి ట్రై చేయకండి, అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. ఓకే, కొంచెం తిప్పి ఇచ్చినా కూడా మనము ఆన్సర్ అప్పుడు చేయలేం. ఓకే, అట్లీస్ట్ మనకి టీఎస్టీ, ఏపీడిఎస్సి కొంచెమన్నా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు తెలుగు అకాడమీలోంచి ఇస్తారేమో అని చెప్పి. కానీ మీరు సీటెట్ రాస్తే అందులో మీకు తెలుగు అకాడమీ వాళ్ళు ఫాలో అవ్వరు. కేవీ రాస్తే, నవోదయ రాస్తే దే డోంట్ ఫాలో తెలుగు అకాడమీ బుక్స్. అందుకని కాన్సెప్ట్ని అర్థం చేసుకోవటము, ఇంగ్లీష్ని చదివి ఆ తర్వాత ఆ కరెక్ట్ ఆన్సర్ని ఐడెంటిఫై చేయటం అన్నది అలవాటు చేసుకోవాలి. ఓకే, అలవాటు చేసుకుంటే అలవాటు అవుతుంది, అలవాటు చేసుకోకపోతే అలవాటు అవ్వదు. A good paragraph can be developed by having the following elements. Okay, గుడ్ పారాగ్రాఫ్లో 3 ఎలిమెంట్స్ ఉంటాయి. టాపిక్ సెంటెన్స్, దానికి సపోర్టింగ్ సెంటెన్సెస్, కన్క్లూడింగ్ ఎలిమెంట్స్. సో వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఎ గుడ్ పారాగ్రాఫ్ అన్నప్పుడు ఆప్షన్ 3 ఈ 3 గుర్తుపెట్టుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ టైప్ ఆఫ్ పారాగ్రాఫ్? డిస్క్రిప్టివ్, నరేటివ్, కంపారిటివ్, పర్సువేసివ్. ఇందాక మనం ఏమన్నాం? వాట్ ఆర్ ద 4 టైప్స్ ఆఫ్ పారాగ్రాఫ్స్? డిస్క్రిప్టివ్, నరేటివ్, ఎక్స్పోజిటరీ అండ్ పర్సువేసివ్ అన్నాం. ఓకే, సో ఇది it is not a type of paragraph. This is not a type of paragraph. Option 3 is your answer.
Descriptive paragraph describes letter, email, message, person, situation, place, or an event, news, ad, report, story, song, dialogue. Descriptive writing describes ఇది ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను కదా, పర్సన్, సిచ్యువేషన్, ప్లేస్ ఆర్ ఈవెంట్ ఉంటే దాన్ని మనము డిస్క్రిప్టివ్ పారాగ్రాఫ్లో వీళ్ళ గురించి మనం రాస్తాం. ఇన్ అ డిస్క్రిప్టివ్ పారాగ్రాఫ్ ద రైటింగ్ షుడ్ స్టార్ట్ విత్ డిస్క్రిప్టివ్ పారాగ్రాఫ్ రాస్తున్నాం. రామేశ్వరం 1940s ఎలా ఉండేది అని చెప్పి రాయటం మొదలుపెట్టాం. ఓకే, సో ఇన్ అ డిస్క్రిప్టివ్ పారాగ్రాఫ్ ద రైటింగ్ షుడ్ స్టార్ట్ విత్ సమ్మరీ, బాడీ సెంటెన్సెస్, supporting sentence, opening sentence or topic sentence. మనం దేని గురించి అన్నా డిస్క్రిప్షన్ రాయాలి అనుకున్నప్పుడు we should always start with the topic that is given. ఓకే, దీన్నే మనము ఓపెనింగ్ సెంటెన్స్ లేదా టాపిక్ సెంటెన్స్ అని చెప్పి అంటాం, వేర్ వి రైట్ అబౌట్ ద టాపిక్ గివెన్. సో ఇన్ అ డిస్క్రిప్టివ్ పారాగ్రాఫ్ ద రైటింగ్ షుడ్ స్టార్ట్ విత్ option 4 opening sentence or topic sentence. What is the usual word limit for a descriptive paragraph? Descriptive paragraph ఎప్పుడు కూడా 100 నుంచి 150 వర్డ్స్ వరకే ఉండాలి. Who is the author of Wings of Fire? ఇది మీకు జీకే కూడా అడగచ్చు. Wings of Fire రాసింది డాక్టర్ ఏపీజే అబుల్ కలాం. What type of book is Wings of Fire? ఫిక్షన్, పోయిటరీ, ఆటోబయోగ్రఫీ, ట్రావెలాగ్. వింగ్స్ ఆఫ్ ఫైర్ అనేది డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం తన జీవితం గురించి, తన స్ట్రగుల్స్ గురించి రాసుకున్నారు. ఓకే, అండ్ తన అచీవ్మెంట్స్ కూడా ఆబ్వియస్లీ. ఓకే, సో వింగ్స్ ఆఫ్ ఫైర్ అనేది ఇట్ ఈస్ అ ఆటోబయోగ్రఫీ. What do you call a life story written by a person himself or herself? What do you call a life story written by the person himself or herself? తన స్టోరీ తనే రాసుకున్నాడంటే ఏమంటాం? బయోగ్రఫీ, స్టోరీ, డైరీ, ఆటోబయోగ్రఫీ. ఆప్షన్ 4 ఆటోబయోగ్రఫీ. ఓకే, ఆటో అంటే సెల్ఫ్, తనే. ఓకే, బయో అంటే లైఫ్, గ్రఫీ అంటే రైటింగ్. ఓకే, సో ఆటోబయోగ్రఫీ అంటే మన జీవితం గురించి మనమే రాసుకోవటం. ఓకే, సో వాట్ డూ యూ కాల్ ఏ లైఫ్ స్టోరీ రిటన్ బై ద పర్సన్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్సెల్ఫ్ అంటే ఆటోబయోగ్రఫీ ఈజ్ ద ఆన్సర్. ఇదే క్వశ్చన్ని మీరు ఇలా కూడా వాళ్ళు అడగచ్చు, వాట్ డూ యూ మీన్ బై ఆటో ఇన్ ద వర్డ్ ఆటోబయోగ్రఫీ? దెన్ యూ షుడ్ బి ఏబుల్ టు సే ఇట్ ఈస్ సెల్ఫ్. ఓకే, సో ఈ వింగ్స్ ఆఫ్ ఫైర్ అనేది ఏంటి? ఈ వింగ్స్ ఆఫ్ ఫైర్ అనేది ఏపీజే అబ్దుల్ కలాం తన జీవితం గురించి రాసుకున్నారు, దానికి పేరు మాత్రం వింగ్స్ ఆఫ్ ఫైర్ అని చెప్పి రాసుకున్నారు. ఓకే, దిస్ ఇస్ బేసికలీ మెటఫర్. మెటఫర్ అంటే ఏంటి? మనం కంపేర్ చేస్తాం. సో ఆయన తన జీవితంలో తనకి ఏమి ఆస్పిరేషన్స్ ఉండేవి, లేదా ఆయనకున్న డ్రీమ్స్ ఏమిటి, ఆయన ఎలా తన ఎనర్జీ, తన ప్యాషన్ వీటన్నిటిని కలిపి తను ఎలా అచీవ్ చేశాడు గ్రేట్ హైట్స్ అన్న దానికి మెటఫర్గా వింగ్స్ ఆఫ్ ఫైర్ అని చెప్పి వాడాం. ఓకే, question number 17. APJ Abdul Kalam was not just a scientist but also a respected statesman. What is the meaning of the word statesman? Dr. APJ Abdul Kalam was not just a scientist but also a respected statesman. What is the meaning of the word statesman? A ruler of a state, a rich businessman, a wise and respected political leader, a retired army officer. రెస్పెక్టెడ్ పొజిషన్లో ఉన్న పొలిటికల్ లీడర్స్ అందరినీ మనం స్టేట్స్మెన్ అని చెప్పి వాడతాం. ఓకే, వైజ్ అండ్ రెస్పెక్టెడ్ పొలిటికల్ లీడర్. లెసన్ ఎండ్లో ఒక టాపిక్ ఇలా ఇచ్చారు. ఓకే, దిస్ ఇస్ ఐ థింక్ ఇట్ ఇస్ అబౌట్ ద స్పీకింగ్ స్కిల్స్. ఓకే, టు టెస్ట్ ద స్పీకింగ్ స్కిల్స్ ఆఫ్ చిల్డ్రన్. సో వాళ్ళు ఒక టాపిక్ ఇచ్చారు, హియర్ ఇస్ అ టాపిక్ ఫర్ యూ టు థింక్ అబౌట్, గివ్ యువర్ ఒపీనియన్ ఆన్ అండ్ ఫైండ్ అవుట్ వాట్ అదర్ పీపుల్ థింక్ అబౌట్ ఇట్. వాట్ అదర్ పీపుల్ థింక్ అబౌట్ ఇట్ అన్నది ఎప్పుడు వస్తుంది స్పీకింగ్ స్కిల్స్లో? డిబేట్ అయితే వస్తుంది. ఓకే, మనమే మాట్లాడటం కాకుండా మనం ఏమనుకుంటామో అవతల వాళ్ళు ఏమనుకుంటారు, రెండు వచ్చేది మనకి
డిబేట్ అని చెప్పి అంటాం. సో ద టాపిక్ గివెన్ ఇస్ కెరియర్ బిల్డింగ్ ఈస్ ద ఓన్లీ గోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ గెటింగ్ అ గుడ్ జాబ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ బీయింగ్ అ గుడ్ హ్యూమన్ బీయింగ్. ఓకే, సో ఇది మనకి ఎందుకు ఇచ్చారు? ఈ డిబేట్ అనేది మనం పిల్లల్లో కండక్ట్ చేసినప్పుడు దానివల్ల మనకి బెనిఫిట్ ఏంటి? What is the main benefit of engaging in opinion based speaking or debate activities? క్లాస్లో మనము ఒపీనియన్ బేస్డ్ స్పీకింగ్ లేదా డిబేట్ యాక్టివిటీస్ని ఎందుకు కండక్ట్ చేస్తాం? ఇంప్రూవ్స్ క్రిటికల్ థింకింగ్ అండ్ ఆర్టికులేషన్ ఆఫ్ ఐడియాస్, ఎన్హాన్సెస్ హ్యాండ్ రైటింగ్ స్కిల్స్, focuses only on memorization, eliminates the need for communication. డిబేట్ మనం కండక్ట్ చేసినప్పుడు పిల్లలు దానికి ప్రిపేర్ అవ్వాలి కదా. సో డిబేట్ని మనం ఏంటి, రెండు వైపుల నుంచి మాట్లాడతాం. ఒక గ్రూప్ ఏమో దాన్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంది ఆ టాపిక్ని, రెండో గ్రూప్ ఏమో దానికి అగెయిన్స్ట్గా మాట్లాడతారు. ఓకే, సో టు అండ్ ఫ్రో కోసం మనకి పాయింట్స్ ఆలోచించాలి అంటే ఆబ్వియస్లీ ఇట్ ఇంప్రూవ్స్ ద క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ ఇన్ చిల్డ్రన్. సెకండ్, మనకి ఆలోచనలు క్లియర్గా ఉంటే సరిపోదు, ఆ ఆలోచనల్ని వర్డ్స్ రూపంలో మార్చి మాటల్లో మన ఆలోచనల్ని క్లియర్గా కమ్యూనికేట్ చేయగలగాలి. అంటే దాన్ని ఆర్టికులేషన్ ఆఫ్ ఐడియాస్ అంటే ఆలోచనల్ని కమ్యూనికేషన్లోకి తీసుకురావాలి, వర్డ్స్లోంచి తీసుకొచ్చి స్పీచ్ ద్వారా మనం చెప్పగలిగితే that is articulation of ideas. Okay, so what is the main benefit of engaging in opinion based speaking or debate activities annappudu? Option 1, improves critical thinking and articulation of ideas is the answer. 19, ఇది ఒక టేబుల్ ఇచ్చారు, ఆ టేబుల్లో ఒక వర్డ్ని తీసుకుని ఒక 5-6 MCQs తయారు చేసాం. ఓకే, సో బేసికల్లీ అన్న ప్రిఫిక్స్, ఇన్ అన్న ప్రిఫిక్స్ ఎలా వాడాలి అని చెప్పి ఇచ్చారు. ఓకే, రెండిటికి మీనింగ్ ఏంటి? మనం నాట్ లేదా ఈ రెండు కనిపించాయంటేనే నాట్ లేదా ఆపోజిట్ ఆఫ్ అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అన్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అన్ ఇన్. ఓకే, సో ఇక్కడ మనం ఈ ఇన్ అనేది మనము ప్రతి చోట ఇన్ అని చెప్పి వాడం. ఒక్కొక్క చోట మనం ఈ ఇన్ని మనము ఇల్లని వాడతాం, ఇర్రని వాడతాం, ఇమ్మని వాడతాం. ఏది వాడినా కూడా ద మీనింగ్ ఈజ్ నాట్ ఆర్ ఆపోజిట్ ఆఫ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, సపోజ్ నేను ఇన్ అన్నా. ఓకే, ఇన్ అన్నది నేను సపోజ్ ఇన్కరెక్ట్ అన్నలాగా వాడతా. ఓకే, ఆర్ సపోజ్ నేను ఇల్ అంట, ఇల్ అనేది ఎక్కడ వాడుతున్నా? ఇల్లీగల్ అని చెప్పి వాడుతున్నా. ఆర్ ఇఫ్ ఐ యూస్ ఇర్రాషనల్. ఓకే, ఆర్ immature. ఓకే, సో ఎక్కడెక్కడ మీకు ఎల్తో ఏదైనా వర్డ్ స్టార్ట్ అయితే ఈ ఐఎన్ ఏదైతే ఉందో ఇది ఐఎల్గా మార్చేస్తాను. అంటే మన ప్రొనౌన్సియేషన్కి ఈజీగా అవ్వాలి అని చెప్పి ఆ కొంచెం మార్పులు ఇంగ్లీష్లో తీసుకొచ్చారు. ఓకే, సపోజ్ ఏదన్నా వర్డ్ మనకి ఆర్తో స్టార్ట్ అయింది, లైక్ రేషనల్, అప్పుడు మనము ఇన్ అని చెప్పి వాడకుండా ఈ ఎన్ బదులు మనం ఆర్ రాసుకుని ఇర్రాషనల్ అంటున్నాం. అలానే మనము మెచ్యూర్ ఎంతో కానీ పీతో కానీ, లైక్ ఈవెన్ పాసిబుల్. ఓకే, దీనికి కూడా మనము ఐఎం అని చెప్పి వాడతాం, ఇంపాసిబుల్. ఓకే, సో ఐఎన్ని మనము ఎల్తో స్టార్ట్ చేస్తే ఐఎల్ చేస్తాము, ఐఎన్ని మనము ఆర్తో స్టార్ట్ అయితే ఐఆర్ చేస్తాము, ఇన్ని మనము ఎంతో పీతో స్టార్ట్ అయితే ఐఎం చేస్తాం. కానీ అన్నిటికీ మీనింగ్ మాత్రం సేమే, నాట్ లేదా ఆపోజిట్ ఆఫ్. ఓకే, 1 సెకండ్, లెట్ మీ జస్ట్ ఎరేజ్ దిస్. సో దీని మీద మీకు బేస్ చేసుకుని వాళ్ళు ఇచ్చిన టేబుల్ నుంచి మనకి ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు. ఓకే, సో ఫస్ట్ వన్, వాట్ డస్ ద ప్రిఫిక్స్ అన్ ఇన్ ద వర్డ్ అన్డిస్టింగ్విష్డ్ మీన్? సో ఈ అన్ మీనింగ్ ఏంటి అంటే నాట్ ఆర్ ఆపోజిట్ ఆఫ్. ఓకే, ఇలా ఇంకోలాగా కూడా అడగచ్చు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ అన్డిస్టింగ్విష్డ్? వెరీ అట్రాక్టివ్, నాట్ స్పెషల్ ఆర్ నాట్ నోటిసబుల్, హైలీ టాలెంటెడ్, వెల్ ఐడెంటిఫైడ్. అన్డిస్టింగ్విష్డ్ అంటే నలుగురిలో నుంచున్నా కూడా వాళ్ళు అసలు అక్కడ నుంచున్నారు అన్న ధ్యాస పోదు. ఓకే, దట్ మీన్స్ దే ఆర్ నాట్ నోటిసబుల్, నాట్ స్పెషల్
Option 2, undistinguished meaning not special or not noticeable. దిస్ ఏపీజే అబ్దుల్ కలాం తన గురించి అలా చెప్పేవాళ్ళు. తను చిన్నగా ఉన్నప్పుడు చాలా మామూలుగా ఉండేవాళ్ళు. ఎక్కడ నుంచున్నా కూడా అసలు నోటీస్ ఇతను ఉన్నాడు అన్న ఆలోచన కూడా ఎవరికి వచ్చేది కాదనమాట. వాట్ ఈస్ ద రూట్ ఆర్ బేస్ వర్డ్ ఇన్ అన్డిస్టింగ్విష్డ్? ఇలా కూడా అడగచ్చు. అన్డిస్టింగ్విష్, డిస్టింగ్విషబుల్, డిస్టింగ్విష్డ్. రూట్ వర్డ్ ఏంటి? డిస్టింగ్విష్డ్ కాదు. ఓకే, డిస్టింగ్విష్ ఇస్ the whole thing. Distinguished is the root or the base word. Option 4, this is the prefix, this is the root word. What prefix is used to form the antonym of the word distinguished? Em vartam? Undistinguished. Okay, what prefix is used to form the antonym of the word distinguished? Choose the correct antonym of distinguished using a prefix. Appudu manu undistinguished. I was a short boy with rather dash looks. Undistinguished. ఓకే, ఇలా మీకు ఆ ఒక్క వర్డ్ని వాడి రకరకాలుగా మీకు క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. ఓకే, నా 20th, my austere father used to avoid all dash comforts. Use the opposite of essential. My austere father used to avoid all comforts. Austere అంటే ఏంటి? సాధువుల్లాగా ఏమీ కంఫర్ట్స్ లేకుండా చాలా సింపుల్ లైఫ్ లీడ్ చేస్తే దాన్ని మనం ఆస్టియర్ అని చెప్పి అంటాం. సో మై ఆస్టియర్ ఫాదర్ యూస్ టు అవాయిడ్ ఆల్. ఆపోజిట్ ఆఫ్ ఎసెన్షియల్ ఏంటి? ఇన్ఎసెన్షియల్ is the answer. Fill in the blank with the antonym of the word affected using the correct prefix. The area was completely dashed by the war. Antonym కావాలి with the correct prefix. Affected కి మన ఆపోజిట్ ఎలా తయారు చేస్తాం? unaffected. Okay, the area was completely unaffected by the war. Fill in the blank with the antonym of the word equality using the correct prefix. He should not spread the poison of social. Antonym ఏంటి? Inequality. Option 1 is your answer. Fill in the blank with the antonym of the word tolerance. He should not spread the poison of communal intolerance. Option 1 is your answer. సో ఇది నేను ఇక్కడి నుంచి తీసుకున్నాను. ఇలా మీకు టెక్స్ట్ బుక్లు ఇచ్చారు. స్టడీ ద వర్డ్స్ ఇన్ ఇటాలిక్స్ ఇన్ ద సెంటెన్సెస్ బిలో. దే ఆర్ ఫార్మ్డ్ బై ప్రిఫిక్సింగ్ అన్ ఆర్ ఇన్ టు దేర్ యాంటనిమ్స్, వర్డ్స్ ఆపోజిట్ ఇన్ మీనింగ్. ఓకే, ఐ వాజ్ ఎ షార్ట్ బాయ్ విత్ రాదర్ అన్డిస్టింగ్విష్డ్ లుక్స్. దీంట్లోంచి నేను మీకు ఎంసీక్యూ చేసి వేసా. మై ఆస్టియర్ ఫాదర్ యూస్ టు అవాయిడ్ ఆల్ ఇన్ ఎసెన్షియల్ కంఫర్ట్స్. ఇది కూడా చేశాం. The area was completely unaffected by the war. He should not spread the poison of social inequality and communal tolerance. Okay, వీటి మీదే మనము MCQs చూసాం. Okay, now form the opposites of words below by fixing un or in. The prefix in can have the forms ill, ir or im. Okay, illiterate అయితే ill అవుతుంది, impractical, irrational. Okay, you may consider dictionary if you wish. Okay, దీని వీటన్నిటిని ఒకసారి మనం చూసుకుంటే అయిపోతుంది మనకి. సో ద ఫస్ట్ వన్ ఈజ్ adequate. అంటే ఆపోజిట్ ఇస్ inadequate. unacceptable, regular, irregular, tolerant, intolerant, demanding, undemanding, active, inactive, true, untrue, permanent, impermanent. Okay, patriot, unpatriotic, disputed, undisputed, accessible, inaccessible, coherent, incoherent, logical, illogical, legal, illegal, responsible, irresponsible, possible, impossible. Question number 24. Passive voice ikkadi nunchi start avutundi. Passive voice sentences focus on who performs the action, the subject's opinion, what happens rather than who does what, the place where action occurs. Doer మీద ఫోకస్ ఇస్తే, ఎవరు యాక్షన్ చేస్తున్నారు అనే దాని మీద ఫోకస్ ఇస్తే అది మనకి యాక్టివ్ వాయిస్ అవుతుంది. ఏ యాక్షన్
ఒక పర్సన్ మీద జరగబడింది అని మాట్లాడితే అది మనం ప్యాసివ్ వాయిస్ కింద తీసుకుంటాం. ఓకే, అంటే యాక్షన్ మీద లేదా ఆ రిజల్ట్ మీద మనం ఫోకస్ ఇచ్చినప్పుడు దాట్ ఈస్ అ ప్యాసివ్ వాయిస్. సో ప్యాసివ్ వాయిస్ సెంటెన్సెస్ ఫోకస్ ఆన్ నాట్ ద డూయర్, ఇట్ ఫోకసెస్ ఆన్ వాట్ హ్యాపెన్స్ రాదర్ దాన్ హూ డస్ వాట్. ఆప్షన్ 3 ఈజ్ యువర్ ఆన్సర్. ఇదే క్వశ్చన్ ఇలా కూడా అడగచ్చు. ఇన్ అ ప్యాసివ్ వాయిస్ సెంటెన్స్ the focus is on the doer of the action, the time of the action, the reason for the action. Okay, passive voice sentence lo what happens or the action itself, dani meeda manamu emphasis istam. What is the correct structure of a passive voice verb? Passive voice verb manamu be plus V3 ఫామ్. ఓకే, సో మనం ఇక్కడ మనం ఫస్ట్ పర్సనా సెకండ్ పర్సనా చూసుకుని థర్డ్ పర్సనా చూసుకుని ప్రెజెంట్ టెన్సా పాస్ట్ టెన్సా అవన్నీ చూసుకుని బి ఫామ్ తీసుకుని ప్లస్ V3 రాస్తాం. ఓకే, సో బి ప్లస్ V3 అంటే బి ప్లస్ పాస్ట్ పార్టిసిపల్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద కరెక్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ఎ ప్యాసివ్ సెంటెన్స్ ఇన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్? సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే ఆప్షన్ 3 సబ్జెక్ట్ వస్తుంది. ఓకే, వర్బ్ ఫామ్ ఏమో బీకి కావాల్సిన వర్బ్ ఫామ్ కరెక్ట్గా తీసుకోవాలి. ప్రెజెంట్ టెన్స్ అంటున్నారు కాబట్టి ఈజ్ కానీ ఆర్ కానీ రావాలి అండ్ V3 ఫామ్. సో ఆప్షన్ 3 ఈజ్ యువర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్స్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఎ ప్యాసివ్ వాయిస్ సెంటెన్స్ ఇన్ సింపుల్ పాస్ట్ టెన్స్? సపోజ్ మనము ది లెటర్ వాజ్ పోస్టెడ్ ఎస్టర్డే అని చెప్పి ఒక చిన్న సెంటెన్స్ తీసుకుందాం. ఓకే, సో ద లెటర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దిస్ ఈజ్ యువర్ సబ్జెక్ట్. ఇది సింగులర్ పాస్ట్ టెన్స్ అంటున్నాం కదా, సో దిస్ ఈజ్ వాజ్, దిస్ ఈజ్ V3 ఫామ్ అండ్ ఎస్టర్డే. ఓకే, సో ఇది మనకి ఎక్కడ కనిపిస్తుంది? సబ్జెక్ట్ ప్లస్ బి ప్లస్ V3. ఓకే, సో ఇక్కడ మనము ఆప్షన్స్లో చూసుకుంటే సబ్జెక్ట్ ప్లస్ వాజ్ వర్ ప్లస్ V3. ఆప్షన్ 1 ఈజ్ యువర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ఎ ప్యాసివ్ వాయిస్ సెంటెన్స్ ఇన్ అ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్? ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో స్ట్రక్చర్ ఎలా ఉండాలి మనకి? సపోజ్ నేను ద వర్క్ ప్రెజెంట్ అంటున్నాం. ఓకే, వర్క్తో పాటు హ్యాస్ వస్తుంది. హ్యాస్ బీన్ కంప్లీటెడ్. ఓకే, పర్ఫెక్ట్ టెన్స్ అనగానే బీన్ అన్నది రావాలి. ప్రెజెంట్ అనగానే హ్యాస్ కానీ హ్యావ్ కానీ రావాలి కదా. సో ద వర్క్ అనేది సబ్జెక్ట్, హ్యాస్ బీన్ V3. ఓకే, ఇది ఎక్కడుంది మనకి? సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ హ్యావ్ బీన్ V3 ఇది ఇక్కడ ఉంది. ఆప్షన్ 2 ఈజ్ యువర్ ఆన్సర్. 29. My parents, we are talking about the past. My parents dash as an ideal couple. Are regarded, were regarded, is regarded, was regarded. పాస్ట్ గురించి మాట్లాడుతున్నాము. పేరెంట్స్ అంటే ఏమో మనకి ప్లూరల్. ఓకే, మనం ప్లూరల్ అంటున్నాము, పాస్ట్ అని చెప్పి రాస్తుంది. సో ప్లూరల్ అన్నప్పుడు పాస్ట్ అన్నప్పుడు వర్ అని చెప్పి వస్తుంది. సో వర్ బి ఫామ్లో బి యొక్క ఫామ్ ఇది వర్ ప్లస్ V3 ఫామ్. రిగార్డ్ రిగార్డెడ్ రిగార్డెడ్. ఓకే, మై పేరెంట్స్ వర్ రిగార్డెడ్ యాజ్ అన్ ఐడియల్ కపుల్. ఆప్షన్ 2 ఈజ్ యువర్ ఆన్సర్. In yesterday's competition, the prizes dashed by the principal. Was given away, were given away, were given away, were gave away, were given away, had gave away. నిన్నటి కాంపిటీషన్లో ప్రిన్సిపల్ ఇచ్చారు అంటే ఏంటి? మనం పాస్ట్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే, ప్రైజెస్ అంటే ఏమో మనకి ఏంటి? ప్రైజెస్ ఆర్ ప్లూరల్ అండ్ వీ హ్యావ్ టు టేక్ ది పాస్ట్ టెన్స్. ఓకే, సో ఇక్కడ ద ప్రైజెస్ అన్నప్పుడు ద ప్రైజెస్ వర్. V3 ఫామ్ ఏంటి? గివ్, గేవ్, గివెన్, వర్ గివెన్ అవే
అన్నది రావాలి. ఓకే, సో ఆప్షన్ 3 were given away by the principal. In spite of financial difficulties, the laborers dash on time. ఓకే, ఫైనాన్షియల్ డిఫికల్టీస్ ఉన్నా కూడా లేబరర్స్కి టైంకి డబ్బులు వాళ్ళకి ఇచ్చేశారు అంటే అది పాస్ట్ టెన్స్ అనమాట. ఓకే, సో లేబరర్స్ ఏమో మనకి ఏంటిది ప్లూరల్, మనకేమో పాస్ట్ టెన్స్ రావాలి. ఓకే, పాస్ట్ పర్ఫెక్ట్ రావాలి. సో లేబరర్స్ అన్నప్పుడు బీ ఫామ్ వర్ వస్తుంది. వర్ ప్లస్ పే, పెయిడ్, paid. Paid is the V3 form. The laborers were paid on time. Option 2 is your answer. On Republic Day, vehicles dash beyond this point. On Republic Day, ఇది మనం ఏంటి మన జనరల్ ట్రూత్ ఎప్పుడు ఉండే హ్యాబిట్ ఇది. ఓకే, రిపబ్లిక్ డే నాడు వెహికల్స్ని బ్యారికేడ్స్ పెట్టేసి ఫలానా పాయింట్ నుంచి ముందుకి రానివ్వరు. ఇది ఎప్పుడు చేసే పని. ఇలా జనరల్ ట్రూత్ ప్రెసెంట్ హ్యాబిట్ అన్నప్పుడు మనము ప్రెసెంట్ టెన్స్ తీసుకోవాలి. ఓకే, సో వెహికల్స్ ఆర్ ప్లస్ V3 ఫామ్ రావాలి. ఇది బి యొక్క కరెక్ట్ ఫామ్. ఆర్ ప్లస్ V3 ఫామ్ ఆర్ నాట్ అలౌడ్ బియాండ్ దిస్ పాయింట్. ప్రెసెంట్ టెన్స్ ఎందుకు తీసుకున్నామంటే ప్రతి రిపబ్లిక్ డేకి ఫాలో అయ్యే ఒక ప్రాసెస్ అది. ఎవ్రీ టైం అదే వాళ్ళు చేస్తారు కాబట్టి దానికి మనము అలాంటి వాటికి జనరల్ ట్రూత్స్ లాగా ప్రెసెంట్ టెన్స్ తీసుకోవాలి. సో ఆర్ నాట్ అలౌడ్ అంటే ఆప్షన్ 4 ఈజ్ యువర్ ఆన్సర్. సెకండ్ హ్యాండ్ బుక్స్ డాష్ ఆన్ ద పేమెంట్ ఎవ్రీ సాటర్డే. ప్రతి సాటర్డే ఏదో ఒకసారి కాకుండా ఒక హ్యాబిట్ లాగా ప్రతి సాటర్డే పెడతారన్నప్పుడు కూడా మనము ప్రెసెంట్ టెన్స్ని వాడాలి. ఓకే, సో సెకండ్ హ్యాండ్ బుక్స్ అనేది మనకి ప్లూరల్, మనము ప్రెసెంట్ టెన్స్ని వాడాలి. ఓకే, సో ప్లూరల్ అన్నప్పుడు ప్రెసెంట్ అన్నప్పుడు సెకండ్ హ్యాండ్ బుక్స్ ఆర్ బై, బాట్, బాట్. ఓకే, సో సెల్, సోల్డ్, సోల్డ్. బాట్ and sold on the payment every Saturday. Are bought and sold ante option 2 is your answer. Elections to the Lok Sabha dash every 5 years. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి వస్తుంది అంటే మళ్ళీ అది సేమ్ థింగ్, ఒక జనరల్ ట్రూత్ లాగా, ఒక హ్యాబిట్ లాగా. ఓకే, అందుకని మనం ఇక్కడ ప్రెసెంట్ టెన్స్ని వాడాలి. ప్లస్ మనం ఇక్కడ లోక్ సభ అంటే సింగులర్ ని ఎలక్షన్స్ కాదు, సారీ, వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ లోక్సభ, వీఆర్ టాకింగ్ అబౌట్ ఎలక్షన్స్. ఓకే, వీఆర్ టాకింగ్ అబౌట్ ఎలక్షన్స్. ఎలక్షన్స్ టు ద లోక్సభ ప్రెసెంట్ సింగులర్, సింగులర్ కాదు ప్లూరల్. ఎలక్షన్స్ అనేది ప్లూరల్. ఓకే, ఎలక్షన్స్ ఆర్ held, hold, hold. Are hold, held. Okay, are held every 5 years. Elections to the Lok Sabha, hold, held is the V3 form. Elections to the Lok Sabha are held every 5 years. Option 3 is your answer. Our national anthem dash by Rabindranath Tagore. ఆయన రాశాడు అంటే అదేమైంది, అది పాస్ట్ టెన్స్ అయింది. ఓకే, వీఆర్ టాకింగ్ అబౌట్ నేషనల్ యాంథమ్, అందుకని మనకి సింగులర్. ఓకే, సో సింగులర్ ప్లస్ V3 ఫామ్ రావాలి. సో సింగులర్ అంటే ఏం రావాలి, పాస్ట్ టెన్స్లో మనకి సింగులర్ కాబట్టి ఆ నేషనల్ యాంథమ్ వాస్ composed. Our national anthem was composed by Rabindranath Tagore. Option 1 is your answer. Okay, ఇలాంటి ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు. రీడ్ ద పారాగ్రాఫ్ బిలో యూజింగ్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ గివెన్ ఇన్ బ్రాకెట్స్. హౌ హెల్మెట్స్ కేమ్ టు బి యూజ్డ్ ఇన్ క్రికెట్, ఆయిల్ ఫ్రమ్ సీడ్స్. ఈ మొత్తం ప్యాసేజ్లో వీళ్ళు ఎక్కడెక్కడ పారాగ్రాఫ్లో బ్రాకెట్స్ వాడి ఇచ్చారో అన్ని చోట్ల కూడా వాళ్ళు వి యొక్క కరెక్ట్ ఫామ్ని ప్రెజెంట్ టెన్సా పాస్ట్ టెన్సా అని చూసి V3 ఫామ్ని మనము అక్కడ వాడాలి. ఓకే, సో దీన్ని నేను సాల్వ్ చేసి మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను, అక్కడి నుంచి మీరు దీన్ని చూసుకోవచ్చు. మ్యాచ్ ద ఫ్రేజెస్ ఇన్ కాలమ్ ఏ విత్ దేర్ మీనింగ్స్ ఇన్ కాలమ్ బి. ఓకే, సో దీని మీద MCQs చూద్దాము. వాట్ ఈస్ ద కరెక్ట్ ఫ్రేజ్ ఫర్ began suddenly in a violent way. Okay, ఇక్కడ ఎక్కడి నుంచి తీసుకున్నా began suddenly in a violent way. Okay, what is the correct phrase for began suddenly in a violent way? Gave in, broke out, took over, passed away.
సడన్గా ఏదన్నా స్టార్ట్ అయింది, ఒక ఫైర్ అన్నా ఏదన్నా వచ్చేసింది అంటే దాన్ని మనం సడన్లీ ఇట్ బ్రోక్ అవుట్ అని చెప్పి వాడతాం. ఓకే, సో బిగాన్ సడన్లీ ఇన్ అ వైలెంట్ వే ఇక్కడ ఉంది కదా, దిస్ ఇస్ బ్రోక్ అవుట్. ఇలా మిగతా వాటిని చూద్దాము. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద ఫ్రేజ్? ద సేమ్ థింగ్ ఇలా కూడా అడగచ్చు మనని. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద ఫ్రేజ్ బ్రోక్ అవుట్? ఇందాక మనం మీనింగ్ ఇచ్చి దానికి ఏం ఫ్రేజ్ అని అడిగాం కదా, సో అలానే ఓన్లీ ఫ్రేజ్ ఇచ్చి మీనింగ్ కూడా అడగచ్చు. సో బిగాన్ సడన్లీ ఇన్ అ వైలెంట్ వే అన్నది మీరు టిక్ పెట్టాలి. ఇలా కూడా అడగచ్చు ఇదే క్వశ్చన్ని. ఫైర్ బ్రోక్ అవుట్ ఇన్ ద మార్కెట్ లాస్ట్ నైట్. బ్రోక్ అవుట్ మీన్స్ బిగాన్ సడన్లీ ఇన్ అ వైలెంట్ వే. ఓకే, ఇలా మీకు రకరకాలుగా ఒకే దాన్ని తిప్పి తిప్పి ఎలా అయినా అడగచ్చు. The rules were followed in accordance with the school policy. What is the meaning of the phrase in accordance with? Opposite to rules, without any rule, according to a particular rule or system, not following anything. The rules were followed in accordance with the school policy. స్కూల్ పాలసీలో ఏ సిస్టమ్ ఉందో, ఏ రూల్ ఉందో దాన్ని బట్టి. ఓకే, సో అకార్డింగ్ టు అ పర్టిక్యులర్ రూల్ ఆర్ సిస్టమ్ ద రూల్స్ వర్ ఫాలోడ్. దీన్ని బట్టి స్కూల్ పాలసీలో ఏం రాసిందో దాన్ని బట్టి అన్న అర్థం. 38. She offered a helping hand to the elderly man. What is the meaning of the phrase a helping hand? Assistance, punishment, delay, warning. హెల్పింగ్ హ్యాండ్ అంటే ఎవరికైనా మనం హెల్ప్ చేయటం, అసిస్టెన్స్ ఇవ్వటం. ఆప్షన్ 1 is the answer. He could not stomach the rude behavior of his colleague. What is the meaning of the phrase could not stomach? Could not digest food, was not able to tolerate, was not able to eat, wanted to leave the place. Could not stomach అంటే అవతల వాళ్ళ బిహేవియర్ని మనం టాలరేట్ చేయలేకపోవటం. ఓకే, ఆప్షన్ 2 వాజ్ నాట్ ఏబుల్ టు టాలరేట్. హీ కుడ్ నాట్ స్టమక్ అంటే హీ కుడ్ నాట్ టాలరేట్ ద రూడ్ బిహేవియర్ ఆఫ్ హిస్ కొలీగ్ అని చెప్పి అర్థం. డెస్పైట్ దేర్ డిఫరెన్సెస్ షీ షోడ్ జెనరాసిటీ ఆఫ్ స్పిరిట్ అండ్ హెల్ప్డ్ హిమ్. డెస్పైట్ ద డిఫరెన్సెస్ అంటే ఒకళ్ళతో వాళ్ళ రిలేషన్షిప్ సరిగ్గా లేదు, అయినా కూడా షీ షోడ్ జెనరాసిటీ ఆఫ్ స్పిరిట్ అండ్ హెల్ప్డ్ హిమ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద ఫ్రేజ్ జెనరాసిటీ ఆఫ్ స్పిరిట్? స్ట్రిక్ట్ డిసిప్లిన్, a feeling of jealousy, a desire to win arguments, an attitude of kindness, a readiness to give freely. వాళ్ళకి ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నా అతనికి అవసరం వచ్చినప్పుడు ఈ అమ్మాయి తనకి హెల్ప్ చేసింది. ఓకే, దట్ ఈస్ అన్ యాటిట్యూడ్ ఆఫ్ కైండ్నెస్, రెడీనెస్ టు గివ్ ఫ్రీలీ. ఆప్షన్ 4 is the answer. The decision was taken by the figures of authority in the school. What is the meaning of the phrase figures of authority? The decision was taken by the figures of authority in the school. People who follow rules, persons with power to make decisions, popular public speakers, people who help others. Figures of authority. ఎవరి దగ్గర ఆ స్కూల్లో డెసిషన్స్ తీసుకునే పవర్ ఉంటుందో వాళ్ళ దగ్గరే అథారిటీ ఉంటుంది కదా. సో ఫిగర్స్ ఆఫ్ అథారిటీ అన్నప్పుడు పర్సన్స్ విత్ పవర్ టు మేక్ డెసిషన్స్. ఆప్షన్ 2, ద డెసిషన్ వాస్ టేకెన్ బై ద పర్సన్స్ విత్ పవర్ టు మేక్ డెసిషన్స్ ఇన్ ద స్కూల్. ద volcano may erupt at any time. What is the meaning of the word erupt? Disappear slowly, burst out suddenly, move quietly, fall silently. The వాల్కన్ ఏమవుతుంది, సడన్గా ఎక్స్ప్లోడ్ అవుతుంది, సడన్గా బర్స్ట్ అవుతుంది కదా, దాన్ని మనం ఎరప్ట్ అంటాం. బర్స్ట్ అవుట్ సడన్లీ. ఆప్షన్ 2 is your answer. Question number 43. There was a sudden surge of anger in the crowd. What is the meaning of the word surge? Surge అంటే ఏంటి? A slow movement, a sharp decrease, a sudden strong increase, a quiet retreat. There was a sudden surge of anger in the crowd. Surge అంటే సడన్గా స్ట్రాంగ్ ఇంక్రీజ్ ఆర్ మూమెంట్, దాన్ని మనం సర్జ్. జనరల్లీ మనం పెట్రోల్ ప్రైసెస్ చాలా పెరిగితే
సర్జ్ వచ్చింది పెట్రోల్ ప్రైసెస్లో అని చెప్పి అంటాం. ఓకే, సో సర్జ్ అన్నప్పుడు సడన్ స్ట్రాంగ్ ఇంక్రీజ్. ఓకే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ సర్జ్ అంటే సడన్ స్ట్రాంగ్ ఇంక్రీజ్. 44. The police tried to trace the missing child. What is the meaning of the word trace? The police tried to trace the missing child. To hide, to destroy, to follow or find out, to avoid. The police tried to trace. హైడ్ అంటే దాచటం. దాచితారా పోలీస్ వాళ్ళు? దాచరు. డెస్ట్రాయ్ చేస్తారా? చేయరు. అవాయిడ్ చేస్తారా? చేయరు. ఓకే, టు ఫాలో ఆర్ ఫైండ్ అవుట్. ద పోలీస్ ట్రైడ్ టు ఫైండ్ అవుట్ ద మిస్సింగ్ చైల్డ్. ఆప్షన్ 3 ఈజ్ యువర్ ఆన్సర్. 45. He came from an undistinguished background. What is the meaning of undistinguished? ఇది ఇంతకు ముందే మనం చూసాము. నాట్ స్పెషల్ ఆర్ నాట్ నోటీసియబుల్. 46. There was only one casualty in the accident. What is the meaning of the word casualty? A person injured or killed, a witness to an accident, a helper in war, a survivor of war. Casualty ante enti? Casualty ante a person injured or killed. Option 1 is your answer. వీటన్నిటికీ వర్డ్స్ మీరు స్పెల్లింగ్స్ కోసం నేర్చుకోవాలి. 47. Which phrase means kept and protected from all outside influences for the observances of religion? Spiritually active, ritually pure, religiously decorated, culturally sacred. Kept and protected, protected from all outside influences for the observances of religion. Ante ritually pure. Option 2 is your answer. 48. Which word means a strong opinion or belief? మనకు ఏదన్నా స్ట్రాంగ్ నమ్మకం ఏదన్నా ఉంటే మాత్రం దాన్ని మనం కన్విక్షన్. ఓకే, CONVICTION. a strong opinion or belief ని మనం కన్విక్షన్ అని చెప్పంటాం. 49. What is the synonym of the word downcast? Excited, sad or depressed, angry, confused. What is the meaning of downcast anna? What is the synonym of downcast anna? Sad or depressed. The armies of UK, USA and Russia during the Second World War were known as. Okay, వీళ్ళంతా ఒక జట్టు వరల్డ్ వార్లో. So the armies of UK, USA, Russia during the Second World War were known as Central Powers, Axis Powers, Allied Powers, United Nations Army. జనరల్లీ ఇలాంటి క్వశ్చన్స్ ఇంగ్లీష్లో అడగకూడదు, కానీ గ్లాసరీలో ఇచ్చారు కాబట్టి నేను దీన్ని యాడ్ చేశాను. ఓకే, ఆప్షన్ 3 Allied Forces. 51. What is the meaning of the word anna in old Indian currency? ఇది కూడా నన్ను సెర్చ్ చేయమంటే నేనైతే అడగను. అన్నా అనేది an old Indian coin worth about 6 పైసా. అసలు ఇప్పుడు పైసా అంటేనే లేదు. ఈ అన్నా ఏంటో అసలు నేను కూడా ఎప్పుడు చూడలే నా లైఫ్లో. 52. The Rajas received a princely sum from the Britishers for supporting their rule. ఓకే, బ్రిటిషర్స్ వచ్చిన కొత్తల్లో వాళ్ళు రాజుల సామ్రాజ్యాన్ని తీసేసుకుని వాళ్ళకి వాళ్ళ జీవితం గడిపేందుకని చెప్పి కొంచెం బాగానే డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఓకే, ద రాజాస్ రిసీవ్డ్ అ ప్రిన్స్లీ సమ్ ఫ్రమ్ ద బ్రిటిషర్స్ ఫర్ supporting their rule. What does the phrase princely sum mean in the sentence? A generous amount, a small amount of money, an average payment, a royal title. స్టార్టింగ్లో బాగానే ఇచ్చేవాళ్ళు, తర్వాత తగ్గించారు కానీ. ఓకే, సో ప్రిన్స్లీ సమ్ అంటే కొంచెం హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ, చాలా డబ్బులు, లేదా జనరస్ అమౌంట్ ఆఫ్ మనీ. బుద్ధ లెడ్ అన్ ఆస్టియర్ లైఫ్. వాట్ డస్ ద సెంటెన్స్ మీన్? ఆస్టియర్ అంటే ఏంటో మీకు అర్థమవుతే అప్పుడు ఈ సెంటెన్స్ మనకి అర్థమవుతుంది. బుద్ధ లెడ్ అన్ ఆస్టియర్ లైఫ్. బుద్ధ ఎలాంటి లైఫ్ లీడ్ చేసేవాళ్ళు? చాలా సింపుల్ లైఫ్, వితౌట్ ఎనీ లగ్జరీస్ కదా, బేసిక్ నీడ్స్ మాత్రమే. సో బుద్ధ లెడ్ అన్ ఆస్టియర్ లైఫ్ అంటే ఆప్షన్ 3 బుద్ధ లివ్డ్ అ సింపుల్
strict and severe life without luxuries. ఇదేంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఆస్కింగ్ యూ ఆస్టియర్ మీనింగ్ ఏంటి అంటే సింపుల్ స్ట్రిక్ట్ అండ్ సివియర్ లైఫ్ అని చెప్పి వస్తుంది. ఓకే, అలా కాకుండా సెంటెన్స్లో ఇచ్చి సేమ్ సెంటెన్స్ని వెతకండి అని చెప్పి ఇలా కూడా మనకి రావచ్చు. 54 she has an innate talent for music. Identify the sentence with the same meaning. సో మీకు ఓన్లీ ఇన్నేట్ అంటే ఏంటి అని ఒక ఎంసీక్యూ కూడా రావచ్చు, లేదా ఇలా కూడా మీకు అడగచ్చు మీనింగ్. షీ హ్యాస్ అన్ ఇన్నేట్ టాలెంట్ ఫార్ మ్యూజిక్ అంటే ఇన్ బోర్న్, తనకి న్యాచురల్గానే మ్యూజిక్ వైపు తనకి ఒక టాలెంట్ ఉంది. ఓకే, సో షీ హ్యాస్ ఎ న్యాచురల్ టాలెంట్ ఫర్ మ్యూజిక్ సిన్స్ బర్త్. ఆప్షన్ 2 దాన్ని మనం ఇన్నేట్ అని చెప్పి అంటాం. 55 the erstwhile prince now lives a quiet life in the countryside. Countryside ante village vibe. Okay, the erstwhile prince now lives a quiet life in the countryside. What is the meaning of the word erstwhile? Brave, future, former, wealthy. ఒకప్పటి ప్రిన్స్. ఓకే, ఒకప్పటి ప్రిన్స్ అంటే ఒకప్పటి యువరాజ్. ఓకే, ఫార్మర్ is the answer. Identify the correct spelling of the word. That means protection from harm, from attack or harm. Protection from attack or protection from harm అంటే ఏంటి? డిఫెన్స్. ఓకే, డిఫెన్స్ అనే దాన్ని స్పెల్లింగ్ ఏది కరెక్ట్ అని డైరెక్ట్గా అడగకుండా ఈ మీనింగ్ ఇచ్చి ఈ మీనింగ్కి మనకి వర్డ్ ఏంటి అన్నది మనకి ఫస్ట్ గుర్తుకు రావాలి. ఓకే, ప్లస్ దానికి కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటి అన్నది మనకి గుర్తొచ్చినప్పుడే దీన్ని మనం సాల్వ్ చేయగలం. ఓకే, సో ఐడెంటిఫై ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్. దట్ మీన్స్ ప్రొటెక్షన్ ఫ్రమ్ అటాక్ ఆర్ హార్మ్ అన్నప్పుడు దీని మీనింగ్కి వచ్చే వర్డ్ ఇది, దీని స్పెల్లింగ్ ఏమో ఆప్షన్ 3 డిఫెన్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 57 the king tried to dispossess the farmers of their land. What does dispossess mean in this sentence? The king tried to dispossess the farmers of their land, or the zamindar tried to dispossess the farmers of their land. To reward, to deprive or take away, to help, to build. Dispossess అంటే తీసేసుకోవటం. ఎవరి పొజిషన్లో ఉంది, ఎవరిది ఆ ల్యాండ్ ఏమో ఇట్ ఈస్ అ పొజిషన్ ఆఫ్ ద ఫార్మర్స్. డిస్పొజెసింగ్ ద ఫార్మర్స్ అంటే వాళ్ళ దగ్గరది, వాళ్ళ పొజిషన్లో ఉన్నదాన్ని వీళ్ళు లాగేసుకోవటం. ఓకే, సో ద కింగ్ ట్రై టు డిస్పోజెస్ ద ఫార్మర్స్ ఆఫ్ ద ల్యాండ్ అంటే ద కింగ్ ట్రై టు టేక్ అవే ఆర్ టు డిప్రైవ్ ద ఫార్మర్స్ ఆఫ్ దేర్ ల్యాండ్. 58 the harsh words seem to outrage the innocence of the child. What does outrage the innocence of? Outrage the innocence of mean in this sentence? To respect purity, to praise kindness, to hurt or violate purity, to ignore the child. The harsh words seemed to outrage the innocence of the child. Outrage the innocence అంటే to hurt or violate purity. Option 3 is the answer. 59 the king tried to dispossess. ఇది అయిపోయింది కదా ఒకసారి, ఇదేంటి మరి, ఇదేంటిది? This is 58. Okay, I have repeated the sentence. 60 this is the last question. Yeah, this is the last one. Who wrote the poem No Men Are Foreign? James Kirkup, John Keats, William Wordsworth, Robert Frost. James Kirkup. Okay, option 1 No Men Are Foreign is written by James Kirkup. Option 1 is your answer. Thank you for watching this video.